అండి నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుందండి. హాయ్ అండి నమస్తే, నేను రాజశేఖర్ దేవరకొండ అని. సో ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి సమ్మర్ సీజన్లో చాలా వరకు కూడా ప్లాంట్స్ అనేవి డల్ అయిపోతున్నాయండి, సడన్గా చనిపోతున్నాయని చెప్పేసి అని చాలామంది కూడా మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఆ యొక్క మెసేజ్ అన్నిటికీ కూడా మనం ఈరోజు క్లారిటీగా ఫుల్ వీడియో చేస్తున్నాము. సో కాబట్టి ఎవరు కూడా వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయవద్దు అండి. సో మెయిన్లీ సమ్మర్ సీజన్లో 5 అంశాలని మనము జాగ్రత్తగా మన మొక్కలకి దాన్ని కేర్ చేసుకోవటం వల్ల మొక్కలని మనకి రైన్ వింటర్ సీజన్లో ఏ విధంగా అయితే ఉంటున్నాయో ఆ విధంగా మనం ఉంచుకోవడానికి ట్రై చేసుకోవచ్చు అండి. సో ది బెస్ట్ 5 టిప్స్లో మెయిన్లీ ఫస్ట్ టిప్ వచ్చేసి మన గార్డెన్లో మనం ఏం చేస్తూ ఉంటాము, కుండీలలో ప్రతి ఒక్క కుండీలో కూడా మనము ఎర్లీ మార్నింగ్ నుంచి మనము మధ్యాహ్నం వరకు కూడా ఏదో సందర్భాల్లో మనము వాటరింగ్ ఇస్తూ ఉంటాము. సో ఇచ్చినా సరే ఈ యొక్క ఎక్కువ విపరీతమైన సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఎండ ఉండటం వల్ల ఎమ్మట్టున మనకి సాయిల్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. మనం మీరు వాటర్ పోసామా అనే అవకాశం లేకుండా మనము ఆ సాయిల్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మీకు డ్రై కాకుండా వాటర్ కంటెంట్ లోపలంతా కూడా ఎప్పుడు కూడా సాయిల్ ఎప్పుడు కూడా 10% అనేది మీకు ఎప్పుడు కూడా ఉండాలి అంటే మనం ఏం చేస్తూ ఉంటాము, కుండీలో ఆల్మోస్ట్ మనం కుండీలో వాటరింగ్ ఇస్తూ ఉంటాం కదండి. సో ఆ విధంగా వాటర్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో రెగ్యులర్గా కోకోఫిట్ అనేది దొరుకుతూ ఉంటుంది కదా, ఆ యొక్క కోకోఫిట్ని మనము ఒక రోజంతా కూడా నీళ్ళలో బాగా నానబెట్టేసిన తర్వాత ఆ యొక్క కోకోఫిట్ అంతా కూడా తేమ బాగా అయిపోతుంది కదా, ఈ విధంగా తేమంతా అయిపోయిన కోకోఫిట్ని మనం ఈ విధంగా తీసేసుకొని చుట్టూరు కూడా మనము లేయర్గా పరుచుకోవటం వల్ల ఈ కోకోఫిట్లో ఉన్న తేమ శాతం అనేది లోపల ఉండే సాయిల్తో పాటు రూట్తో పాటు మనం ఇచ్చిన ప్రోటీన్స్ విటమిన్స్ కలిగిన ఏదో ఒక మెన్యూర్ అనేది కాపాడటానికి అవకాశం ఉంటుందండి. అంటే డైరెక్ట్గా వచ్చిన సన్ అనేది ఈ యొక్క సాయిల్లో కోకోఫిట్లో ఉన్న వాటర్ పీల్చుకోవడంతో పాటు ఏమి చేయకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల లోపల ఉండే మట్టి అనేది ఎప్పుడు కూడా తేమగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో దీనివల్ల ఏంటంటే ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా మనకి బుషిగా ఉండటానికి, ప్లాంట్ ఎప్పుడు కూడా తలతల మెరిసిపోవడానికి కూడా మంచి అవకాశం అనేది ఈ యొక్క కోకోఫిట్ని మనము ఒక లేయర్గా పరుచుకోవటం వల్ల, ప్రతి కుండీల్లో కూడా కోకోఫిట్ని ఒక లేయర్గా పరుచుకోవటం వల్ల డైరెక్ట్గా వచ్చిన సన్ అనేది కోకోఫిట్లో ఉండే వాటర్ని తీసుకోవడంతో పాటు అదేం చేయలేక మనకి లోపల ఉండే సాయిల్ అనేది మంచిగా లోపల వరకు మనకు ఉండే అవకాశం అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ సెకండ్ ట్రిప్ వచ్చేసి మనం ఏం చేస్తూ ఉంటాము, రెగ్యులర్గా మనము వాటరింగ్ అనేది ప్లాంట్స్కి చూపిస్తూ ఉంటాం కదండి. సో ఆ విధంగా సందర్భాల్లో మనం ఈసారి ఏం చేయాలంటే మీరు ఎక్కువగా బాగా విపరీతమైన ఎండ వచ్చే క్రమంలో ఈ రోజంతా వాటర్ ఇచ్చాం కదండి, నెక్స్ట్ రోజు వాటర్ ఆపేసేయండి. సో నెక్స్ట్ రోజు మీరు ఏం చేస్తారంటే డే బై డే, సో ఈ రోజు వాటర్ ఇస్తే ఒక రోజు ఆపేయండి. సో నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే ఈసారి కుండీలు మొత్తాన్ని లెక్కేసేసుకొని ప్రతి కుండీకి కూడా 1 లీటర్ వాటర్ పడతాయి అనుకోండి. సో లీటర్ వాటర్ కాస్త మీ ఇంట్లో 50 కుండీలు ఉన్నాయి, 50 లీటర్లు. సో 50 లీటర్ల వాటర్లో మీరు దాదాపు ఒక ½ కేజీ నుంచి కేజీ వరకు కూడా మీరు ఇప్సమ్ సాల్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని కలిపేసేసుకొని మొక్కలకి ఇచ్చుకోవటం వల్ల మొక్కలో లోపల ఉండే వేర్ల వ్యవస్థతో పాటు మొక్క అనేది డిహైడ్రేషన్కి, మన బాడీకి ఏ విధంగా అయితే డిహైడ్రేషన్ ఉంటుందో ఆ విధంగా మొక్కకి డిహైడ్రేషన్కి లోను కాకుండా మొక్క అనేది ఎప్పుడు కూడా మనకి బుషిగా పచ్చగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం, పొటాషియం, కార్బన్ డైఆక్సైడ్ కాంప్లెక్స్ ఇటువంటి డి అనేది ఎక్కువగా ఉండటం వల్ల లోపల రూట్స్ని త్వరగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంతో పాటు మొక్క అనేది గ్రీనిష్గా ఎప్పుడు కూడా పచ్చగా ఉండడానికి మనకి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుందండి. సో మా దగ్గర ఇప్సమ్ సాల్ట్ లేదు అనుకున్న వాళ్ళని అదే 50 లీటర్ల వాటర్లో 500 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు కూడా మీరు పట్టిక, మనం ఇళ్లలో దిష్టి కోసం తీసే పట్టికని క్రష్ చేసేసుకొని దాన్ని కూడా పొడిగా చేసుకొని మన గార్డెన్లో వాటర్ రూపంలో ఇచ్చుకోవటం వల్ల కూడా మొక్క అనేది ఎప్పుడు మీకు తలతలాడిపోయే అవకాశం కూడా ఉంటుందండి. సో అదేవిధంగా మీకు వీక్లీ 1 టైం కూడా ఇప్సమ్ సాల్ట్ యొక్క వాటర్లో ఇప్సమ్ సాల్ట్ ఒక 5 లీటర్ల వాటర్లో ఒక 2 స్పూన్ల ఇప్సమ్ సాల్ట్ని పౌడర్ వేసేసుకొని స్ప్రే చేసుకోవటం వల్ల కూడా మీకు ఇంకా మంచి మీకు గ్రీనిష్ రావడానికి కూడా అవకాశం అనేది కూడా మీకు మీ గార్డెన్లో అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మన గార్డెన్లో మెయిన్లీ సమ్మర్ సీజన్లో మొక్కలు చనిపోవడానికి కారణము ది బెస్ట్ పాయింట్ అండి. ఇది గార్డెన్లో మొక్కలు చనిపోవడానికి మెయిన్లీ కారణం ఏంటంటే మనం ఏం చేస్తూ ఉంటాము, ఎప్పుడు కూడా మొక్కలకి ఫ్లవరింగ్ కోసం అని చెప్పేసి ఎక్కువగా విపరీతమైన ఫ్లవర్స్ అనేది బాగా పెంచుతూ ఉంటాము. సో ఫ్లవర్స్ అన్నీ
మొక్కలు బాగా పెరిగి ఫ్లవర్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంటాము, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా పూసేస్తాయి అని చెప్పేసి ఇంకా అలా ఉండిపోతాము. బట్ సమ్మర్ సీజన్లో అలా ఉండకూడదండి. ఎప్పుడైతే మీకు ఫ్లవర్ ప్లాంట్కి ఫ్లవర్ వచ్చిందో వచ్చిన తర్వాత ఎమ్మట్లోనే ఆ యొక్క ఫ్లవర్ అనేది ఎండిపోయిన తర్వాత కట్ చేసేసుకొని మనం మన కుండీలో వేసుకోవటం కానీ లేకుంటే బయట పడేయటం కానీ చేయాలి. ఎందుకంటే ఆ యొక్క ఫ్లవర్లో ఏదైనా పచ్చిదనం అనేది కొంచెం లైట్గా పచ్చిదనం ఉంటే కింద రూట్స్లో నుంచి లోపల ఉండే సాయిల్లో ఉండే బలమంతా కూడా ఆ పచ్చిదనం అనేది లాగేసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వేస్టేజ్ కాస్త వేస్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఎప్పుడైతే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఫ్లవర్స్ కానీ ఏదైతే మీకు ఈ మొక్కకి ఈ కాయ వేస్ట్ అన్నప్పుడు ఎమ్మట కట్ చేసి పారేసేసేయండి. సో దీనివల్ల ఏంటంటే మొక్క అనేది మీకు బుష్టిగా పెరగడానికి, మొక్క ఏజ్ అనేది పెంచడానికి అవకాశం అనేది మీకు సాధ్యత కూడా బాగా ఉంటుందండి. సో ఇది కూడా మీరు చాలామంది గార్డెనర్స్లో దీన్ని ఫాలో అవ్వడం వల్ల కూడా సమ్మర్ సీజన్లో గార్డెనింగ్ మంచిగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మర్ సీజన్లో సిటీజీ వాళ్ళకి. సో మనము సిటీ టెర్రస్ గార్డెన్లో మనము పైన ఏం చేస్తూ ఉంటాము, సో కుండీలన్నీ కూడా ఒక బారు క్రమంలో గ్యాప్ ఇస్తూ మనం పెడుతూ ఉంటాం కదా. సో ఆ పెట్టే క్రమంలో మీరు ఏం చేయాలి అంటే కొంచెము ఈసారి ఏం చేస్తారంటే మనకి ఇటు అంటే మనకి మార్నింగ్ ఇట్లాగా సన్ వస్తూ ఉంటుంది కాబట్టి మనకి మీరు ఏం చేస్తారంటే 4 పలకల కంటే ఈ కుండీ ఆ కుండీ 3 కుండీలు కూడా సమానంగా ఉండాలి. ఆ విధంగా అన్ని కుండీలు కూడా ఎడుగుతుంది సరే సమానంగా ఉంటారు చూసేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకి సమ్మర్ సీజన్లో మనకి ఎండ అనేది మనకి ఎప్పుడైతే మనకి ఇప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ వచ్చి ఎండ అనేది ఈ మొక్క నుంచి ఈ మొక్కకి అంటే ఈ మొక్క యొక్క నీడ ఈ మొక్కకి తగలాలి, ఈ మొక్క ఉండే నీడ ఈ మొక్క తగలాలి. అంటే నీడ కాస్త మొక్కలు తగులుకుంటూ వెళ్ళిపోవటం వల్ల మొక్క అనేది మధ్యాహ్నం పూట ఎటు చూసినా సరే ఎండ అనేది ఈ యొక్క ఎండ నీడ అనేది ఈ మొక్క తగలాలి, ఈ మొక్క యొక్క ఎండ నీడ ఆ మొక్క తగలాలి. సో ఆ విధంగా మీరు చేసుకోవటం వల్ల మొక్క అనేది ఎండకు తట్టుకోవటంతో పాటు ఎక్కువగా నీడ ఉండే అవకాశం అనేది మొక్కలకు ఉంటుందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మొక్క అనేది నీడలో ఉంటుంది కాబట్టి మొక్క అనేది డిస్టర్బ్ కాకుండా కూడా మీకు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఎండాకాలము ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు సేమ్ క్రమ వరుసలో మనము కుండీలు పెట్టుకోవటం వల్ల కొంచెం దగ్గరగా పెట్టుకోవటం వల్ల వాటి యొక్క వచ్చే నీడ అనేది తగలటం వల్ల మీకు మొక్క అనేది ఎప్పుడు కూడా మీకు హెల్తీగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. మనము ఏం చేస్తూ ఉంటాము, ఎండాకాలం కదా మనము మొక్కలన్నిటికి కూడా ఎక్కువగా ఆ ప్రోటీన్స్ అనేది ఇవ్వటం వల్ల మొక్క అనేది త్వరగా బూస్ట్గా జమ్మున పెరిగిపోయి మనకి ఎప్పుడైతే క్రాప్ వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. బట్ అలా కాదండి. ఎండాకాలము సాధ్యమైనంత వరకు కూడా ఆర్గానిక్ కానీ కెమికల్స్ కానీ మనము మొక్కలకి ఫుడ్ అనేది తక్కువగా ఇచ్చుకోవటం వల్ల మొక్క అనేది హెల్దీగా ఉండటానికి సడన్గా ఒకేసారి చిరాకు పడుకోకుండా హెల్దీగా ఉండటానికి మీకు సాధ్యమని కూడా మీకు ఉంటుందండి. ఆల్మోస్ట్ మీ మొక్క అనేది హెల్దీగా పెరగటానికి మీ ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదో ఒకటి లీఫ్ వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఫ్లవర్స్ కానీ లేకుంటే ఫ్రూట్స్ కానీ ఏదో ఒక వేస్ట్ కంపోస్ట్ అని మన ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని మనం డ్రై చేసి పొడిగా చేసేసుకొని బనానా లీవ్స్ కానీ అలా పొడి చేసిన ఐటమ్ మొత్తాన్ని కూడా మన గార్డెన్లో ఇచ్చేసుకోండి. సో అది మీ దగ్గర లేదు అని చెప్పేసి అంటే మాత్రం మన దగ్గర వచ్చేసి ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ ఘనజీవామృతం పౌడర్ అనేది మన దగ్గర ఉందండి. ఇది బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మనం ఎక్కువగా ఫార్మర్స్కి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా రావడానికి మనం ఫార్మర్స్కి ఇస్తూ ఉంటామండి. ఇది స్మెల్ కూడా చాలా హెవీగా మీకు ఘాట్ అనేది బాగా వస్తుందండి. ఎంత హెవీగా వస్తుందంటే ఇది వాడిన తర్వాత మనకు 5 minutes వరకు కూడా మనకి ముక్కులో గమ్మటి ఘాటు వాసన వస్తుందండి. సో ఇది గార్డెన్లో వాడుకోవటం వల్ల ఫ్లవర్స్ ఫ్రూట్స్తో పాటు చిల్ల యొక్క గొప్పతనము చిల్ల పెట్టడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. సో సమ్మర్ సీజన్లో మీరు సాధ్యమైనంత వరకు కూడా ఇప్సమ్ సాల్టు, ఎన్పీకే, ఘనజీవామృతము, సో మస్టర్డ్ కేక్ ఇలాంటివి మీరు గార్డెన్లో ట్రై చేయండి తప్ప డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ ఐటమ్స్ ట్రై చేసుకోవటం వల్ల మొక్క అనేది వేర్లాస్తో పాటు మొక్క చనిపోయే అవకాశం కూడా ఎక్కువ సాధ్యమైనంత వరకు కూడా ఉంటుందండి. సో మీరు ఏం చేస్తూ ఉంటారంటే వీక్లీ 1 time ఇప్సమ్ సాల్ట్ స్ప్రే చేయండి. డే బై డేలో ఇప్సమ్ సాల్ట్ కానీ లేకుంటే పటిక్ కానీ మీరు వాడుతూ ఉండండి. అదేవిధంగా ఆర్గానిక్ ఫుడ్లో బనానా లీవ్స్ కానీ లేకుంటే వెజిటేబుల్స్ లీవ్స్ కానీ దాని మొత్తాన్ని కూడా ఈ విధంగా ఎండాకాలము సాధ్యమైనంత వరకు కూడా మొక్కకి ప్రూనింగ్ అంటే మొక్కలు కట్ చేయటం అనేది సాధ్యమైనంత కూడా ఆపండి. ఎందుకంటే మీ మొక్క అనేది ఎండాకాలము కొంచెం మొక్క ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇబ్బంది సమయంలో మొక్కని మనము ప్రూనింగ్ చేసుకోవటం వల్ల ఆ యొక్క ప్రూనింగ్ చేసిన కటింగ్ భాగాల్లో ఎక్కడైతే మనము కట్ చేస్తూ ఉంటామో ఆ యొక్క కటింగ్ భాగాలు ఏమవుతుందంటే ఎండిపోవటము లేకుంటే సడన్గా కుళ్ళిపోవటము ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఆ విధంగా కుళ్ళిపోయి ప్లాంట్ అంతా కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో లేదండి మొక్క బాగా బుష్గా పెరుగుతుంది, సో దీనివల్ల ఉపయోగం లేదు అన్న చోట మీరు కట్ చేసిన తర్వాత మీకు ఎదుర
ఫంగస్ అని చెప్పేసి అంటుంది, సాఫీ ఫంగిసైడ్. సో ఆ యొక్క సాఫీ ఫంగిసైడ్ని మీరు అలా కొద్దిగా తీసేసుకొని అక్కడ అప్లై చేయండి. సో ఆ విధంగా అప్లై చేయడం వల్ల లోపల ఉండే ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ చెడు బ్యాక్టీరియా కానీ ఈ యొక్క సాఫీ ఫంగసైడ్ అటాక్ చేసి ఆ లోపల ఉండే మొత్తాన్ని క్రిములు చంపేసుకొని మొక్క అనేది మనకి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండడానికి మనకి దోహదపడుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎండాకాలం ప్రూనింగ్ చేయకపోవడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఎండాకాలము సాధ్యమైనంత వరకు కూడా మీరు వాటరింగ్ లెవెల్ అనేది చూస్తూ ఉండండి. సో మీరు డైలీ మార్నింగ్ మొక్కలకి వాటర్ పట్టేటప్పుడు ఆ యొక్క వచ్చిన వాటర్ని కూడా ప్రతి ఒక్క మొక్కలకి కూడా మీరు చల్లటం వల్ల మొక్కలను ఎప్పుడు కూడా తాజాగా ఫ్రెష్గా ఉండడానికి కూడా మీకు అవకాశం అనేది మీకు చక్కగా ఉంటుందండి. సో మీరు ఖచ్చితంగా ప్రతి కుండీల్లో కూడా మీరు వర్మీ కంపోస్ట్ కానీ లేకుంటే వరి పొట్టు కానీ లేకుంటే వరిగడ్డి కానీ ప్రతి కుండీకి మీరు అప్లై చేసుకోవటం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా 100% వస్తుందండి. సో ఈ ట్రిప్పులు పాటించండి ఖచ్చితంగా. మీ గార్డెన్లో సమ్మర్ సీజన్లో మీకు సూపర్ డూపర్గా మీకు ప్లాంట్స్ అనేవి చక్కగా సూపర్గా వస్తాయండి. మీరు వీక్లీ 1 టైము ఇప్సమ్ సాల్ట్ మీరు వాటర్ స్ప్రే చేసుకోండి. అదేవిధంగా ఘనజీవామృతం అనే యొక్క ఆర్గానిక్ ఐటమ్స్ని కుండీలో ఈచ్ వన్ కుండీలో 100 గ్రామ్స్ అంటే సైజుని బట్టి మీరు ప్లాంట్స్కి వేసుకోవటం వల్ల మొక్క అనేది బుష్గా పెరుగుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు కూడా వేడి పదార్థాలు మొక్కలకి వేయకుండా చూడండి. ఆవు పెండ లేకుంటే ఏదో ఒకటి ఎన్పీకేలోనే బయట మార్కెట్ దొరికే ఎన్పీకే కాకుండా కార్బోడైక్స్ సో ఇలాంటి ఐటమ్స్ అనేవి సాధ్యమైనంత కూడా ఈ యొక్క ఎండాకాలము దీన్ని ఆపుకోవటం వల్ల వేడి వ్యవస్థ తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎండాకాలము కుండీలలో కింద ఎక్కువగా హోల్స్ అనేవి పెద్దగా పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉన్నా సరే ఎండకి బాగా ఉండటం వల్ల లోపల తేమ శాతం ఎక్కువగా ఎండ విపరీతంగా రావటం వల్ల లోపల ఉండే వేర్లు అనేవి తేమ శాతము యొక్క వేడికి లోపల అంతా ఉడిగిపోయి లోపల వేర్లన్నీ కూడా కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇలాంటివన్నీ కూడా మీరు పాటించుకోవటం వల్ల సమ్మర్ సీజన్లో కూడా మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఈ యాక్టివేట్లో ఉంచుకోండి. ఎవరైతే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో వారికి కూడా ఈ యొక్క సమ్మర్ సీజన్ ట్రిప్ని వారు కూడా షేర్ చేయండి.